బట్ వాట్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ మీడియా గైస్ ఐ డోంట్ నో. మిగతా వాళ్ళని కాదు, అంటే అందరూ మిమ్మల్ని అనాలని ఎవరు అనరు భయ్యా. కొంతమంది. ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు కొంతమంది అన్నంత వరకు మీరు కూడా మొత్తం అందరినీ అనలేదు, మీరు కూడా ఒప్పుకుంటారు, మేము ఒప్పుకుంటాం. కొంతమంది ఉంటారు ఏంటంటే ప్యాకేజీలు మీరు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు మేము ఉన్నాం, మేము ఏమైనా ప్యాకేజ్ తీసుకున్నామా? లేదు, మీరు Definitely honest గా లేదు కదా. పిలిచారు, నేను వచ్చాను, నేనే ఆ. అప్రోచ్ అయ్యాను, అవును, ఓ పిలిచారు వచ్చాము. తీసుకున్నాం, జెన్యున్ గా కూడా ఉంటారు. సో అందరూ అలానేం లేదు. అవి కొన్ని గమనించాలా, ఎవడు ఏంది పరిస్థితి ఏంది ఎట్లా అని కొన్ని గమనించాలి. అది లేకుండా డైరెక్ట్ మాట్లాడే అవమానిస్తే ఎలా ఉంటది? ఓకే, కట్ చేస్తే ఆ సోకాళ్ళు అడిగిన ఛానల్స్ కి నామైన ఫాలోవర్స్ కూడా లేరు. నీకున్న ఫాలోవర్స్ లేరు. హానెస్ట్ చెప్తానా, ఇప్పుడు మా దిశ యూట్యూబ్ ఛానల్ కి ఎంత ఉన్నారు? ఉదాహరణ 3 lakhs వరకు 3 lakhs వరకు ఉన్నారు, నాకు 25 లక్షలు ఉన్నారు. కానీ నేను ఎందుకు వచ్చా? నాకు 5 కూడా ఇంపార్టెంటే, నాకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది, నాకు ఎక్కువ ఉపయోగం, ఇది నా అవసరం, నేనే వెళ్తున్నా. మరి వాళ్ళకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నప్పుడు యాటిట్యూడ్ వాళ్ళకు ఉండాలి, నాకు ఉండాలా? ఉదాహరణ చెప్తున్నా. సో ఇక్కడ ఫాలోవర్స్ ఎక్కువ తక్కువ అనేది మ్యాటర్ కాదు, పని చేసేవాడు గొప్పోడు, జెన్యున్ గా ఉండేవాడు గొప్పోడు, నిజాయితీగా ఓపెన్ గా ఉండేవాడు గొప్పోడు. నేనున్నా. నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, అతనికి 1000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో, 1000 మంది 1000 ఓకే వీడియో తీసుకున్నాడు. నాకు అవసరం, ఆ 1000 మంది కూడా నాకు కావాలి. ఎంతో కొంతమంది యూజ్ అయితే అది నా గౌరవం అండ్ నా డిసిప్లిన్, నా హంబుల్నెస్, గ్రౌండ్ ఎర్త్ అంటారు దాన్ని. నేను అట్లున్నా. వీళ్ళు దాంట్లో పని చేస్తారు కేవలం, దే ఆర్ నాట్ ద సీఈఓస్ ఆఫ్ ద ఛానల్ ఈవెన్. వాళ్ళ యాటిట్యూడ్ అందుకే అలా ఉంటారు. ఎదగాలంటే ఉంటాయి కొన్ని మోరల్ వాల్యూస్ చాలా అవసరం. బట్ స్టార్టింగ్ లో కూడా తమ యాంకర్ అవ్వాలనే వచ్చారు కదా. యాంకర్ అవ్వాలని రాలేదు, అంటే యాంకర్ అన్న ట్రయల్స్ అయితే చేశారు ప్రయత్నం. యాంకర్ అయినా, యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ బైట్స్ అయినా, ఫస్ట్ ఫేమ్ అవ్వాలి. మన మీద మార్కెట్ డబ్బులు పెట్టాలంటే ఆ ఫేమ్ అవ్వడం కోసం ఏదో పని చేసేవాడు గొప్పడు అన్నా కదా, పని చేయాలి. ఖాళీ ఉంటే అవ్వదు. కృష్ణానగర్లో కూర్చొని అద్దాలు పెట్టుకుని కాఫీ షాప్లో కూర్చొని, నిన్న నేను నాగార్జున గారిని కలిశాను, మొన్న ఈయన కలిశాను, మహేష్ బాబు గారిని. స్టోరీ ఈ మాటలు వద్దు, డూ సంథింగ్. చిన్నదైన పని చేయి, అది గొప్పది. లేగొద్దు లైఫ్ లో, లేట్ చేస్తే లైఫ్ ల్యాగ్ అయిపోద్ది. నా సినిమా డైలాగ్ ఉంటది అనమాట, లేట్ చేయొద్దు. సో అందుకే ఇంత ఫాస్ట్ గా తీసేసారు. ఫాస్ట్ గా ఉండాలి మ్యాటర్, ల్యాగ్ ఉండద్దు. ల్యాగ్ అంటే పిచ్చి చిరాకు నాకు. ఎన్ని డేస్ లలో తీసారు బాయ్ సినిమా? 23 రోజుల్లో తీసాం. 23 రోజులలో ఛాలెంజ్ చేస్తాను, ప్రపంచంలో అయ్యి ఉన్నది మనం. 23 రోజుల్లో 3 hours 3 minutes నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. యాక్చువల్ 4 hours తీసాం, గంట సమయం మీకు ఎందుకు లేని కట్ చేసా, లేకపోతే కట్ చేయను. అది కూడా ఆన్ కెమెరా చెప్తున్నారు 23 days లలో. మరి అవుట్పుట్ ఎలా ఉంటుంది అది కూడా అడుగుతారు. ట్రైలర్ చూసారు కదా? అవును చూసాం. మరి అట్లా ఉంటది, సాలిడ్ ఉంటది, గట్టిగా ఉంటది, మామూలుగా ఉండదు. కేవలం 23 days అంటే వరుసగా 23 days చేయలేదు, 6 months చేసాం. 4 days గ్యాప్, ఒక 10 days అలా. నేనే మేనేజరు, అందరు ఆర్టిస్టులు అందరినీ ప్రొవోక్ చేసుకోవాలి, తీసుకురావాలి, గ్యాదర్ చేయాలి, ఐటమ్ సాంగ్ అరేంజ్ చేయాలి, టైం పడుతుంది, సెట్లు థింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా గ్యాప్ వచ్చింది. బట్ 23 days షూటింగ్ డేస్ ఎగ్జాక్ట్లీ, 2 cameras ఈచ్ డే. తుక్కులే పక్కన పెట్టాం. అవునా? సాలిడ్ కూడా మనం. నా సినిమాలో ఫైట్ ఉంటుంది, టార్చ్ లైట్స్ తో లారీ యార్డ్ లో నైట్ ఎఫెక్ట్ ఫైట్ ఉంటుంది. దాన్ని 8 నిమిషాల ఫైట్ 2 గంటల్లో తీసా. 2 గంటలు 8 నిమిషాల ఫైట్ 8 నిమిషాల ఫైట్ 2 గంటలే తీసా. అండ్ లారీ యార్డ్ లో మామూలుగా ఉండదు, ఫుల్ యాక్షన్ ఫైట్ అది. ఓకే. సో లారీ కాన్సెప్ట్ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఇంతవరకు చాప్టర్ 1 అంటే KGF కొంచెం రిలేటబుల్ ఉంది, ఆ టైటిల్స్ కూడా అలా ఉన్నాయి. ఎందుకు లారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా ఉంటాయి కదా. మరి లారీ తీసుకోవాలంటే నాది చిన్న బడ్జెట్, మొదటి సినిమా, అండ్ నేను సినిమా తీస్తున్నా. ఫ్రేమ్ లో ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉండాలరా ఫస్ట్ అనుకున్నా, ఎందుకంటే చిన్నదిలా సినిమా కనపరావద్దు, పెద్దది కనపడాలి. సో లారీ కాబట్టి పెద్దగా పడుతుంది అని తీసుకున్నారా? తెచ్చాడు పెట్టా. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అని ఆలోచించా. కథ అంటే ఫస్ట్ లారీని చూసాక వచ్చింది ఆ కథ ఐడియా. మరి ఫ్రేమ్ చూస్తే భయపడాలి ఆడియన్ అనుకున్నా. ఓకే, నీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు నా కాడ పెద్ద సెట్లు, ఈ కథ ఎలా రాశానంటే పెద్ద సెట్లు లేవు నా కాడ, బాహుబలి లాంటి సెట్లు లేవు, KGF లాంటి సెట్లు నా కాడ లేవు, బడ్జెట్లు లేవు, కథలే ప్రాపర్టీ కావాలి, కథలే ప్రాపర్టీ కావాలి. అప్పుడు దానికి కూడా చాలా ఎక్కువైంది. లారీ కొన్నా, లారీ యార్డ్ లో లారీ ఉంది, మీరే కొన్నదేనా? సినిమా కోసం లారీ కొన్నా నేను, 6 లక్షల లారీ. సినిమా కోసమే లారీ, సినిమా కోసమే కొన్నా. అది రెంటెడ్ తెచ్చింది కాదు, ఆడ ఉంది లారీ యార్డ్ లో, దాన్ని లేపేస్తా, part 2 లో లేపేస్తా, చేస్తా. కొని దానే ఫ్రేమ్ లో నిండా ఉండాలి, అంటే ఫ్రేమ్ ఎంటీగా ఉంటే చిన్న సినిమాలా కనపడుతుంది. ఇప్పుడు ఆ ఫ్రేములు చూస్తే ఎట్లుంటాయి అంటే సాలిడ్గా ఉంటాయి, ప్రతి ఫ్రేమ్ పెట్టా, ఎంత పెట్టాలి అంత పెట్టా, నాకున్న తెలివితేటలు వాడే అంటున్నా. సో లారీని తెచ్చి పెట్టా, దీని చుట్టూ కథ నడవాలి, ఎట్లుండాలి, టెంపో ఉండాలి, హై ఉండాలి, వోల్టేజ్ ఉండాలి. హీరో గారిని చూస్తే ఈడు తప్ప ఇంకోటి చేయలేరు అన్నట్టు వాడి డిజైనింగ్ వాంది ఉండాలి. అట్లా ఆలోచించుకొని రాసుకున్న, స్టెప్ బై స్టెప్ డెలివరీ డ్రైవ్ చేసుకున్న స్టోరీని. నేను రాయలేదు కథ, ఐడియా నాది. కథ రాయడం అంటే నేను లేజీ, టైపింగ్ రాయడం అంత అవ్వదు. మా కెమెరామెన్ తను ఈజ్ ఎ గుడ్ రైటర్, అండ్ ఈ సినిమాలో ఒక 30-40% తన హెల్ప్ చాలా ఉంది. ఈ సినిమాలో గ్రేట్ విజువల్స్, టాలెంటెడ్. నాగార్జున తన పేరు, ఫుల్ టాలెంటెడ్ గాయ్, వెరీ టాలెంటెడ్ గాయ్, ఫ్యూచర్ ఇంత తనకి. తను బాగా హెల్ప్ చేశాడు ఈ సినిమాకి. అంటే నాకు
సినిమా కెమెరాలు నాకు నాలెడ్జ్ లేదు, షూట్ ఇప్పుడు కొంచెం ఐడియా ఉంది, బిఫోర్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. డైరెక్షన్ చేసింది మీరే కదా? డైరెక్షన్ నేనే. సినిమా కెమెరాలు, నాలెడ్జ్, లైటింగ్ ఇవన్నీ మనకు తెలియాలి కదా. కెమెరామెన్ చేస్తాడు ప్రతి సినిమాకి అది. ఓకే. ఆ కెమెరామెన్ బాగా డిస్కషన్స్ లో, షార్ట్ డివిజన్స్ లో కొన్ని హెల్ప్ చేశాను నాకు. ఈజ్ అ గ్రేట్ గాయ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే లారీ అనేసరికి అంటే చాప్టర్ 1 పెట్టారు. అవును. చాప్టర్ 2 డెఫినెట్ గా ఉంటుంది. అవునవును. బట్ ఒక అప్కమింగ్ స్టార్ కి అంటే అప్కమింగ్ వచ్చే హీరోకి సో లారీ అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఎంత వరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే ఏంటంటే కరెక్ట్ ఏం లే, కథ అది లాజిక్ గా మాట్లాడితే కథ బాగుంది, పెంచుతున్నాం అంతే, ఎంతవరకు ఏం లే. అంటే అదే టైప్ ఆఫ్ ఒక ఫ్రెషర్ ని చూడడమే ఎక్కువ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్కువ ఎందుకు అనుకుంటారు, సాలిడ్ ఉంది బొమ్మ. లేదు నేను ఏమంటున్నా ఫ్రెషర్ గా మీరు హీరోగా చేస్తున్నారు, అవన్నీ ఏం లేదు, దాన్నే మళ్ళీ కంటిన్యూ గా చేయాలంటే లేదు, సాలిడ్ ఉంది బొమ్మ, ల్యాగ్ లేకుండా చూస్తారు. లాగ్ లేకుండా చూస్తారా? లాగ్ లేకుండా చూస్తాం. ఇంకా సినిమా లారీ చాప్టర్ 1 అయిపోయినా అప్పుడు అయిపోయిందా, ఇంకా కావాలంటారు. 3 hours మూవీ 3 hours 3 minutes చూసినాక అయిపోయిందా ఏందబ్బా అంటారు. అట్లా మీరు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు. రీసెంట్ గా భారతీయుడు మూవీ రిలీజ్ అయింది, మీకు ఆ కథ వేర్లే. అంటే ఏంటంటే విశ్లేషించకూడదు సినిమాని, విశ్లేషించకూడదు. 3 hours నేను ఎందుకు చెప్తున్నా అంటే 3 hours మూవీ ఉంటది. సో అంత పెద్ద డైరెక్టరే. సో ఆడియన్స్ ఒక నిమిషం నాకు కంప్లీట్ కానివ్వండి. ఆడియన్స్ కి ఏమైందంటే చూడడానికి ఏంటంటే అంత ల్యాగ్ ఉంది కాబట్టి ఆయన నెక్స్ట్ డే 2 days నుంచి వెళ్ళి సినిమాని ట్రిమ్ చేశాడు. మీరు అంత కాన్ఫిడెంట్ గా అంటే కమల్ హాసన్ గారిదే అంత ట్రిమ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ కి నేను ఏమంటున్నా అంటే అంత ఓపిక ఎవరికి అంటే ఏంటంటే చూసే వాళ్ళకి సినిమా దాన్ని విశ్లేషించి మాట్లాడాల్సి వస్తుంది. సో ఏంటంటే ఆయనే ట్రిమ్ చేశాడు పరిస్థితులను బట్టి. మీరు 3 hours అప్పుడే అయిపోయిందా అని అన్నారు కదా, దానికి అడుగుతున్నా అంతే. అంటే మంది వేరు ఉంటది, 2 కథలు కలిపి ఉంటాయి. దాంట్లో కమల్ హాసన్ గారు ఎప్పుడు వస్తారు, భారతీయ 2లో 70% 30% ఎప్పుడు వచ్చాడు, రాడు. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ అసలు రాడు, లేట్ వస్తాడు. మరి మీ హీరోయిక్ కథ ఏడ కనపడుతుందా, అర్థమవుతుందా? ఇట్లా విశ్లేషణ అవసరం లేదు. ఒకరి సినిమాల్ని మనం గొప్ప సినిమాలు, హీ మేడ్ వెరీ జైగాంటిక్ మూవీస్ అండ్ అప్రిషియేటబుల్ మూవీస్. శంకర్ గారు వాళ్ళు మనం విశ్లేషించకూడదు, అప్రిషియేట్ ద వర్క్. బట్ ఏంటంటే నా సినిమాకి మ్యాటర్ ఉందని నేను అనుకుంటున్నా. సాలిడ్ గా ఉంది అండ్ బోర్ కొట్టదు అండ్ 2 కథలు కలిపాం. ఓపెన్ గా చెప్తున్నా, రాజమౌళి గారికి కూడా ప్రతి సినిమా 2 కథలు 3 కథలు ఉంటాయి, గమనించండి. కారణము మంచి కథను గొప్పగా చెప్పాలంటే చిన్న కథను లాగలేం, అర్థమవుతుందా? ప్రాపర్ గా మిక్స్ చేయాలి కథల్ని, అంతేగాని అది చేయకుండా చిన్న కథ లవ్ స్టోరీ తీసుకుని దీన్ని 3 గంటలు అయితే లాగే ఉంటది. మరి నాది అట్లేదు, నాకు చాలా సాలిడ్ గా పవర్ ప్యాక్ చేసి బాంబులు పెట్టి లేపా. ఓకే. దెన్ కమింగ్ టు ద స్టార్డమ్ విషయానికి వద్దాం. సో ఏంటంటే స్టార్డమ్ కి ఏంటంటే ఒక హీరోకి ఒక 3-4 సినిమాలు వస్తేనో లేకపోతే ఎవరో ఇస్తేనో వేసుకుంటారు. బట్ స్టార్టింగ్ మీ నేమ్ చూడగానే హంటింగ్ స్టార్ అని పడ్డది. ఏంటి అసలుకి హంటింగ్ స్టార్ ఏంటి? మీకు మీరే స్వతహాగా వేసుకోవడానికి రీజన్ ఏంటి, లేదంటే ఎవరైనా ఐడియా ఇచ్చారా? దానికి లేదంటే బజ్ క్రియేట్ అవ్వడం కోసం? దానికి నేను ఆన్సర్ ఇస్తా అన్న. మీకు ఎలా అనిపించింది? సూట్ అవుతుందా, సూట్ కదా, లుక్ ఎలా లుక్ ఎలా ఉంది? నువ్వు ఒపీనియన్ చెప్పు, పబ్లిక్ ఒపీనియన్. ఓకే, బాగుంది. నేనేమంటా సూట్ అయిందా? సూట్ అయింది. దెన్ లేదు ఏంటంటే నేనే వేసుకున్నా. అండ్ హంటర్ వాడి పేరు హర్షవర్ధన్, హంటర్ వాడి పేరు, హంటర్ క్యారెక్టర్ నేమ్ హర్షవర్ధన్. హంటర్ గా పేరు మార్చుకొని ఫైట్లు చేస్తా ఉంటాడు స్ట్రీట్ ఫైటర్ సినిమాలో. సో ఆడ హంటర్ అంటే వేటగాడు అని అర్థం. ఎవడైనా రౌడీ. నేను ఇంకోటి, నాకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్. ఆయన సినిమాల్లో యూనివర్సల్ అపీల్ ఉన్న పెద్ద సినిమాలు చేయాలి, అంత అవ్వాలనే ఆలోచన నాకుంది. కష్టపడితే అవుతాం, కష్టపడుకుంటే అవ్వలేం. సో కష్టపడాలా అవ్వాలా అనే తపనలో నేను చేస్తున్నా. అండ్ ఈ హర్షవర్ధన్ హంటర్ క్యారెక్టర్ బాగా సూట్ అయింది స్పెసిఫిక్ గా. సో వై కాంట్ వి గో అని లెట్స్ అనేసేసాం, హంటింగ్ స్టార్ అనే అంతే. ఓకే. బట్ కాకపోతే అనుకుంటారు కదా, అంటే ఏంటి వీడు ఈ రోజే స్టార్టింగ్ వచ్చి హంటింగ్ స్టార్ అంటున్నాడు, ఎవరు అనుకుంటారు? చూసే వాళ్ళు ఇండస్ట్రీలో పెద్దలు. కాకపోతే ఎవరు పెద్దలు నేను కంప్లీట్ చేయని ఒక 3-4 సినిమాలు తీసిన క్యాండిడేట్లే ఏంటంటే స్టార్డమ్ వేసుకోవాలంటే ఏమో ట్రోలింగ్స్ ఎలా జరుగుతాయో ఏంటో అనే ఆలోచింపజేసే టైం ఇది ఇప్పుడున్న జనరేషన్స్ లో. అలాంటిది మీరు సినిమా రిలీజ్ కాకముందే అంటే అట్లీస్ట్ ఒక్క సినిమా రిలీజ్ అయినాక వేసినా ఏమో అనుకుందాం, హంటింగ్ స్టార్ అని డైరెక్ట్ ఇంట్రడ్యూషన్ తోటే వేసుకున్నారు. హానెస్ట్ గా చెప్తున్నా, మీరు చెప్పిన సోకాల్డ్ యాక్టర్స్ సోకాల్డ్ సినిమాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళ 10 సినిమాలు నా సినిమా ఒకటే. అవునా? నేను పేర్లు చెప్పలా, మీరు రెఫరెన్స్ ఇచ్చారు, ఆ రెఫరెన్స్ తో నేను మాట్లాడుతున్నా. నేను ఎవరి పేర్లు ఏం చెప్పలే. ఉదాహరణ వాళ్ళ 10 సినిమాలు ఒకటే, నా సినిమా ఒకటే. నా సినిమాలో ఫస్ట్ ఫైట్ తో సమానం ఆ 10 సినిమాలు. ఫస్ట్ ఫైట్ తో మామూలుగా ఉండదు. జైల్లో ఫైట్ ఉంటది, చూడండి మీరు. ట్రైలర్ లో షార్ట్ చూసా. బట్ కాకపోతే మీరు ఇంత హైప్ ఇస్తున్నారు మూవీ మీద, ఇన్ కేస్ కొంచెం ఆడ మీరు తగ్గట్టు ఆ సీన్ లేకపోతే మీ మీద జరిగే ట్రోలింగ్స్ ఏ విధంగా ఉంటాయి సోషల్ మీడియాలో ఒకసారి? అది కూడా పబ్లిసిటీ, లెట్ ఇట్ బి. బట్ వర్క్ చేశా అన్న, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా. ఐ డిడ్ ద బెస్ట్ వర్క్ ఫర్ మై క్రెడిబిలిటీ. నాకున్న బెస్ట్ వర్క్ ఇచ్చా. ఐ డిడ్ మై బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్. సో దట్స్ మై కాన్ఫిడెంట్. అండ్ ఆల్సో సినిమాల గురించి ఫుల్ అవగాహనతో చేశా. చాలా తెలియదు నాకు, నేర్చుకుంటా. నాకున్న నాలెడ్జ్ లో ఫుల్ అవగాహనతో చేశా, బెస్ట్ వర్క్ ఇచ్చా, ఉన్నంతలో బెస్ట్. అండ్ ఆల్సో సాలిడ్ బొమ్మ, ఇది చాలా సాలిడ్ బొమ్మ. అయితే ఓడు
చూసేవాడు ఎవడైనా ఆడియను నన్ను తగ్గించాలని చూస్తే ఊడితే ఎవరిని తగ్గించమన్నా. ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు, వాళ్ళని తగ్గించాలి ఏదో మాట్లాడాలని చూస్తే చేస్తారు. సి హాజ్ అ క్యారెక్టర్, సి హాజ్ అ మూవీ, వెదర్ హీఈస్ డూయింగ్ ఆర్ నాట్, అండ్ సి హాజ్ క్యాపబిలిటీస్. ఫస్ట్ మూవీ సెకండ్ ఏంటి ఆలోచించాడు, అన్ని ఆలోచించి చూడండి. అంతేగాని నువ్వు నిన్ను తగ్గించాలని డైరెక్ట్ చూస్తే పెద్ద వాళ్ళని కూడా నువ్వు ఎంతరా అనొచ్చు. అంతే కదా, అలా నమ్ముతున్నా నేను. పని బాగా చేశా అన్న, వి డిడ్ ద బెస్ట్ వర్క్ హానెస్ట్లీ. మీరు ఫస్ట్ చూసే విధానంలో ఉంటది, అది మీ ఇష్టం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ శ్రీకాంత్ రెడ్డి తోటి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.